ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు వచ్చి వీడియో ఏంటంటే ఈ యొక్క వెహికల్కు మన కస్టమర్ అనమాట ఎత్తంది. ఈ వెహికల్కి వచ్చేసి ఏంటంటే బండి రన్నింగ్లో పోతుంటే ఎగరాస్తుందన్న బాగా 2-3 కస్టమర్లు ఉన్నా ఎంటీ ఉన్నా అని చెప్పిండు. నేను చెక్ చేస్తే దీనికి ఏంటంటే బాగా బెడ్లు అని డెడ్ అయిపోయినాయి. మన కస్టమర్ ఏమన్నంటే అన్న బెడ్లు వద్దు స్ప్రింగ్లే అన్న అని చెప్పిండు. అక్కడ ఖమ్మంలో తీసుకొచ్చిందంట. ఆ స్ప్రింగ్లు ఎలా ఉన్నాయో చూద్దామండి. ఆ స్ప్రింగ్లు వచ్చేసి మహేంద్ర కంపెనీ స్ప్రింగ్లు అనేది తీసుకొచ్చిండు. దీని లోపల స్ప్రింగ్ ఎలా ఉందో చూద్దానండి. స్ప్రింగ్ ఓపెన్ చేసి మనం ఓపెన్ చేస్తే స్ప్రింగ్ వచ్చేసి లోపల ఈ స్ప్రింగ్ ఉంది. ఈ స్ప్రింగ్ వచ్చేసి చూడండి ఎంత స్టాండర్డ్గా ఉంది అనేది. నేను ఈ స్ప్రింగ్ ఫస్ట్ టైం అనమాట ఈ స్ప్రింగ్ మనం ఫిట్టింగ్ చేయటం బండికి. ఈ స్ప్రింగ్ ఎదురు కూడా మీరు చూసారు. నేను పై నుండి కిందికి మంచిగా ఒకే లాంగ్వేజ్లో ఉన్న స్ప్రింగ్ అనేది సెట్ చేసిన ఒక 2-3 కంపెనీలు వేసినాం. తర్వాత వచ్చేసి మనం హోన్గా మనం సొంతగా కార్ స్ప్రింగ్లు వేసుకొచ్చి కట్ చేసి అప్పి బెడ్ మీద స్ప్రింగ్లు అనేది చాయిస్ బెడ్ మీద స్ప్రింగ్లు అనేది కట్ చేసి వేసినాం. అది ఒక రెండో టైప్ అనమాట. స్ప్రింగ్లు వచ్చేసి ఈ స్ప్రింగ్ అనేది ఈ కంపెనీ స్ప్రింగ్ అనేది ఇప్పుడు చూడటమే ఇది మహేంద్ర కంపెనీ వాళ్ళది. ఇది ఇప్పుడు మనం ఈ యొక్క స్ప్రింగ్ని ఈ యొక్క వెహికల్ని మనం ఫిట్ చేసి తర్వాత వచ్చేసి ఈ యొక్క వెహికల్ మనం ట్రైల్ వేసి స్ప్రింగ్ యాక్షన్ ఎలా ఉందో చూద్దాం. ఆ తర్వాత దీని యొక్క రివ్యూ అనేది ఇందుకు కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యొక్క స్ప్రింగ్ని మనం దీనికి ఫిట్టింగ్ చేద్దాం. 1 2 3 ఓకే. ఇప్పుడు మనం బండి రైట్ సైడ్ ఓపెన్ చేసినాం, బండి లేపి టైర్ బీకేసినాం. ఇప్పుడు ఈ బెడ్ బీకేద్దాం రైట్ సైడ్ది. ఓకే, ఛార్జ్ బెడ్ వచ్చింది. ఎప్పుడైనా కానీ ఇలాంటి బెడ్లు అనేది అప్పి ఆటోకి వేయించొద్దు. ఇవి ఎలాంటి వేయటం వల్ల బండి తోలేటప్పుడు ఎంటీ అయినా కానీ లోడ్ అయినా కానీ డ్రైవర్కు ఒళ్ళు అనేది అదిరిద్ది అనమాట. బాడీ మొత్తం కూడా షేక్ వచ్చింది దీనివల్ల. ఇదేంటంటే ఓన్లీ ట్రాలీ ఆటోలు మాత్రమే ఇలాంటి ఛార్జ్ బెడ్ అనేది వేయాలి. ఇవికైతే ఎప్పుడైనా కానీ మనకే దెబ్బ అనమాట. మెయిన్ చాలా మైనస్. ఓకే ఫ్రెండ్స్, యాక్షన్ కూడా ఉండదు. మనం మంచి బెస్ట్ కంపెనీ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అప్పి ఆటోకి. కాబట్టి ఇప్పుడు మనం ఈ బెడ్ ప్లేస్లో ఈ యొక్క స్ప్రింగ్ని అమర్చుదాం లోపల. ఫ్రెండ్స్, స్ప్రింగ్ దీనికి ఎక్కించేసాం. ఇది వచ్చేసి ఏంటంటే ఎటువంటి ఈ స్ప్రింగ్కి ఎటువంటి రబ్బర్ అనేది కూడా మధ్యలో సెట్ చేయలేదు. ఇది స్ప్రింగ్ చూస్తే స్టాండర్డ్గా ఉంది కాబట్టి మనం దాన్ని అలానే ఎక్కించేసాం అనమాట. చూడండి ఎక్కించిన తర్వాత ఎలా ఉందో. పైన కింద మంచిగా అందులో కూర్చుంది. బోల్ట్ ఫిట్టింగ్ అయిపోయింది షాకప్ గేర్ది. ఇప్పుడు ఒకసారి టైర్ ఎక్కించేసి బండి దింపి అవతల సైడ్ కూడా సేమ్ ఇలానే స్ప్రింగ్ చేసి బండి దింపి ట్రైల్ వేద్దాం. ఓకే, లెఫ్ట్ సైడ్ కూడా అయిపోయింది ఫిట్టింగ్ స్ప్రింగ్ ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఈ టైర్ కూడా ఎక్కించేసి ఒక్కసారి మనం బండి ట్రైల్ వేసి చూద్దాం ఎలా ఉందనేది. రెండు వైపులు కూడా స్ప్రింగ్లు ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ బండిని మనం స్టార్ట్ చేసి ఒక రౌండ్ వేసి వద్దాం ట్రైలు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనం ఈ బండికి లెఫ్ట్ రైట్ స్ప్రింగ్లు సెట్ చేసి ట్రైల్ వేయడం జరిగింది. ట్రైల్ వేస్తే రన్నింగ్లో అయితే స్ప్రింగ్ కాబట్టి ఎప్పుడైనా కానీ బండి బరాబర్గా స్మూత్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి దీని యాక్షన్ కూడా చూడండి ఇలా ఉంది. ఈ మాదిరిగా యాక్షన్ వరకు అయితే ఓకేలే, కానీ ఎక్కడ కూడా ఈ యొక్క స్ప్రింగ్ని అప్పి ఆటోకి వేస్తే ఎంతమందిని ప్యాసింజర్ని ఎక్కేయాలని చెప్పేసి లేదన్నమాట. దీని మీద ఉంది ఏంటంటే ఇది మహేంద్ర జెన్యూన్ పార్ట్ అని చెప్పేసి ఉందన్నమాట. తర్వాత వచ్చేసి ఈ స్ప్రింగ్ అంటారా మన కస్టమర్లు తిరిగే ఆటోమొబైల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ యొక్క స్ప్రింగ్ అనేది అప్పి ఆటోకి వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్పారంట. యాక్షన్ అనేది వీళ్ళు తీసుకొచ్చారు. దీని ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేయడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి రెండు కూడా 1700 బండి అంట. అయితే మనం గతంలో చూసుకుంటే ఈ మధ్యన ఒక బండి పికప్ లేకుండా వస్తే మనం ఆ బండి సెట్ చేసాం కదా పికప్ అనేది. ఆ బండికి ఉంది కూడా ఇలాంటి స్ప్రింగ్లే, కాకుంటే ఏంటంటే దానికి లోపల వాళ్ళు ఇంజన్ బెడ్లు అనేది సెట్ చేశారు, ఇలా ఎక్కించారు. నేనేంటంటే ఇంజన్ బెడ్లు దీన్ని సెట్ చేద్దామంటే లోపల మన హౌస్ అనేది పైన రింగ్ దగ్గరకు ఉండి తర్వాత ఇలా వెళ్ళిపోవచ్చు మళ్ళీ లోపల దగ్గరకు ఉండిపోయింది అనమాట. దీంట్లో ఏంటంటే ఇంజన్ బెడ్లు అనేది కూర్చోట్లేరు. 90% ఇవి ఇలా డైరెక్ట్గా వేస్తే ఏమైనా ప్రమాదం అని చెప్పేసి మాట్లాడుకుంటే 90% అసలు వేయకూడదు ఇలా. ఎందుకంటే ఇప్పుడు మనం గుంటలో మామూలు పోతున్నాం బండి. ఇప్పుడు ఈ టైర్ వచ్చేసి 4 ఏళ్ళు పట్టినాయి కదా. గుంటలలో పోయినప్పుడు పెద్ద గుంట వచ్చినప్పుడు మనం స్పీడ్లో ఉన్నప్పుడు ఒక 5-6 ఎక్కించినప్పుడు ఇలా నొక్కినప్పుడు ఏంటంటే లోపల బ్రేక్ పైప్ ఏదైతే ఉంటుందో ఆ బ్రేక్ పైప్ అనేది కట్ అవుతుంది అనమాట. వీళ్ళు ఏంటంటే
మహేంద్ర కంపెనీ స్ప్రింగ్ తెచ్చారు కాబట్టి ఇది క్వాలిటీ ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. మనం ఏది ఏమైనా కానీ ఎలాంటి స్ప్రింగ్లు వేసేటప్పుడు మాత్రం మధ్యలో ఒక సపోర్ట్ అనేది ఉంచుకోవాలి. ఈ ఇంజన్ బెడ్లు అనేది ఎక్కలేదు. కాకుంటే ఏంటంటే నా ఒపీనియన్ ఏంటంటే మన చాసి బెడ్లు ఉన్నాయి కదా, అవి ఇంతమందం కట్ చేసి పైన కింద ఫిట్టింగ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. ప్రస్తుతానికి ఏంటంటే ఈ యొక్క స్ప్రింగ్ పవర్ మనం చూడాలి కాబట్టి మహేంద్ర కంపెనీ స్ప్రింగ్ పవర్ ఈరోజు వేసిన మనం ఎలా ఉన్నాయి, రేపు తోలితే మాత్రం దీని యొక్క స్టామినా ఏందని చెప్పేసి మాకు అర్థమైంది అనమాట. సరే కాబట్టి ఇప్పుడు మనం ఏదేమైనా కానీ ఈ యొక్క బండికి ఇలా వేసినాం కాబట్టి మనం చూద్దాం. రేపు వరకు తోలి రేపు అస్సలు రివ్యూ అనేది చెప్దాం. ఏంటంటే చాలామంది కస్టమర్ కూడా అడుగుతున్నారు, అప్పి ఆటోకి మీరు గతంలో వేసారు కదా, ఏ స్ప్రింగ్లు బెటర్ అని చెప్పేసి అడుగుతున్నారు, ఏ స్ప్రింగ్ ఎంత రేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. మనం గతంలో చూసుకుంటే మన సొంత ప్రయోగం చేసి మనం బెడ్ల మీద స్ప్రింగ్ అనేది సెట్ చేసినాం. ఏది వీటికి వచ్చే బెడ్ల మీద అది ఒకటి, అదొక స్టైలు. తర్వాత ఇంకో స్టైల్ వచ్చేసి ఈ మధ్యన మనోడి బండికి డైరెక్ట్ స్ప్రింగ్లు అనేవి వచ్చినాయి. అవి తీసుకొచ్చి బ్లాక్ స్ప్రింగ్లు 3000 రూపాయలు అని చెప్పేసి మనం వీడియో తీసి పెట్టినాం కదా, స్టార్ కంపెనీ వాళ్ళే అది వేసినాం. తర్వాత వచ్చేసి మూడోది ఇది అనమాట. ఈ స్ప్రింగ్లు వచ్చేసి ఈ విధంగా కుంట టైప్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మహేంద్ర కంపెనీ వాళ్ళే. ఈ 3 స్ప్రింగ్లలో ఏవి బెటర్ అని చెప్పేసి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ యొక్క వీడియోని మీరు ఒక 100 మందికి షేర్ చేసి ఒక 100 లైక్లు మాత్రం ఓన్లీ 3 డేస్లో వస్తే మాత్రం కంపల్సరీ నేను చెప్పిన పాయింట్ మీద వీడియో అనేది చేస్తాను అనమాట. ఏది ఏ కంపెనీ స్ప్రింగ్లు బాగుంటాయి, ఏ టైప్లో వేస్తే బాగుంటాయి అని చెప్పేసి వాటి రేట్ ఎంత అని చెప్పి చెప్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన అని చెప్పేసి మీరు కూడా ఇలాంటి ప్రయోగాలు చేయమాకండి. నేను ఏంటంటే ఓన్లీ టెస్ట్ రైడ్ చేస్తాను, మన వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి. ఆ తర్వాత బాగుంటే దీన్ని ఉంచుతా, లేదంటే ఇంకా ఆల్టరేషన్ చేస్తా, లేదంటే పీకేస్తాం అంతే. ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ అండి. అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.